గైస్ ఇది చూడండి డిటిఎస్ బోర్డు. ఈ బోర్డు వచ్చేసి జాన్కార్ బీట్స్ అనమాట. ఇందులో చూడండి ఈ రెడ్ కలర్ కేబుల్ ఉన్నాయి కదా, ఇది ఇన్పుట్. ఓకే, ఈ బ్లాక్ కలర్ కేబుల్ ఉన్నాయి కదా రెండు, అవి అవుట్పుట్. ఇది చూడండి ఇక్కడ ఇది పవర్ సప్లై. ఓకే, ఇది +12 volts, ఇది గ్రౌండ్. ఓకే, ఆడియో గ్రౌండ్ అను ఇది మామూలు గ్రౌండ్ రెండు కామన్గానే ఉంటాయి దీనికి. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్, ఈ బ్లాక్ రెండు అవుట్పుట్, ఈ మధ్యలో ఈ గ్రౌండ్, ఈ రెండు కలిపి దీనికి 12 volts పవర్ సప్లై అనమాట. ఇప్పుడు నేను ఈ కేబుల్ మొత్తం రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి మనం కొత్త కేబుల్ వేసుకుందాం దీనికి. ఇంకా ఇది చూడండి ఈ బోర్డు వచ్చేసి, ఈ బోర్డులో ఇది ఈ లాస్ట్ రెండు ఇన్పుట్ కదా, తర్వాత వచ్చేసి మనకి 12 volts పవర్ సప్లై వస్తుంది. ఆ తర్వాత పిన్ వచ్చేసి ఇది అవుట్పుట్ అనమాట. దాని తర్వాత వచ్చేది గ్రౌండ్. ఓకే, ఆడియో గ్రౌండ్ అను మామూలు గ్రౌండ్ రెండు కామన్గా ఉంటాయి సేమ్. ఓకే, నెగిటివ్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. ఆ తర్వాత వచ్చేది మళ్ళీ అవుట్పుట్, ఆ తర్వాత ఇన్పుట్ అనమాట. ఈ రెండింటికి నేను ఏంటంటే కొంచెం హై క్వాలిటీ కేబుల్స్ వేసాను. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఈ బోర్డుకి ఇన్పుట్ వచ్చేసి మనం ఈ బోర్డు నుంచి ఇస్తాం. ఓకే, ఈ బోర్డు నుంచి వచ్చే ఇన్పుట్ అనేది దీనికి ఇవ్వాలి. చూడండి ఇవి అనేది దాని ఇన్పుట్ కేబుల్స్. ఇవి నేను దీనికి ఇక్కడ ఇచ్చేస్తాను. ఇవి దీని కనెక్షన్స్. ఓకే, ఇది పవర్ సప్లై. ఇప్పుడు దీంట్లోంచి అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ వచ్చేసి ఇది. ఓకే, దీని అవుట్పుట్ని ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డుకి ఇన్పుట్గా ఇస్తాను. ఓకే, ఈ బోర్డు ఇన్పుట్ చూసుకుంటే చూడండి ఇందులో వైలెట్ అనేది ఇన్పుట్ అనమాట. ఈ కేబుల్స్లో ఈ 2 పాయింట్స్ ఉన్నాయా, ఇవి అనేది వైలెట్ అనేది దీనికి ఇన్పుట్గా ఉంటుంది. ఓకే, ఈ కేబుల్ కూడా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి నేను ఈ కేబుల్ కూడా రీప్లేస్ చేస్తాను. ఇవి ఉన్నాయి కదా, ఈ కేబుల్స్ వచ్చేసి ఈ బోర్డు ఇన్పుట్ అనమాట. ఈ బోర్డుకి మన ఇన్పుట్ దీని అవుట్పుట్ దీనికి ఇన్పుట్గా ఇస్తాం కదా. ఈ కేబుల్స్ నేను ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తాను. గాయ చూడండి ఈ బోర్డు వైరింగ్ అనేది అయిపోయిందనమాట. ఓకే, ప్రీ యాంప్లిఫై ఇది ఉంది కదా, మెయిన్ ఆడియో సోర్స్ నుంచి వచ్చే అవుట్పుట్ వచ్చేసి నేను దీనికి ఇన్పుట్గా ఇచ్చాను ఇక్కడ. ఓకే, దీనికి ఇన్పుట్గా ఇచ్చాను. దీని నుంచి వచ్చే అవుట్పుట్ నేను ఈ హెచ్ఆర్సి బీటీ బోర్డు ఉంది కదా, మినీ బీటీ, దీనికి ఇన్పుట్గా ఇచ్చాను. ఓకే, ఈ బోర్డు నుంచి వచ్చే అవుట్పుట్ దీనికి ఇన్పుట్గా ఇచ్చాను. ఇక్కడ చూడండి ఈ 3 ప్రీసెట్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను సేమ్ అన్నీ కూడా ఒకే పొజిషన్లో ఉండేటట్టు చూశాను అనమాట. దీన్ని కూడా చూడండి సేమ్ అనమాట, అన్నీ ఒకే డైరెక్షన్లో. ఓకే, ఆ తర్వాత ఈ వీటిలో ఏముంటుందంటే బేసు ట్రెబుల్ వోకల్ ఉంటుంది. బేసు ట్రెబుల్ వరకు అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంట్లో వోకల్ని మాత్రం మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సినంత బేస్ అనేది మనం ఇక ఈ బీటీ బోర్డు ఉంది కదా, దీని నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఎక్స్ట్రా బేస్ కావాలి అనుకున్నప్పుడు ఇందులో ఉన్న బేస్ కంట్రోల్ని కొంచెం ఎక్స్ట్రా పెంచుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రా అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీని కనెక్షన్ చూద్దాం ఇక. ఓకే, ఇది చూడండి ఇక్కడ ఈ పవర్ సప్లై కేబుల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా డెలికేటెడ్గా ఉన్నాయి. నేను వీటిని కూడా రీప్లేస్ చేస్తాను. గైస్ ఇప్పుడు ఈ పొటెన్షియోమీటర్స్ ఉన్నాయి కదా, వీటికి మనం ఈ బీటీ బోర్డ్ నుంచి ఇచ్చిన కేబుల్స్ ఇది చూడండి, ఇది వచ్చేసి బేసు, ఇది వచ్చేసి ట్రెబుల్ అనమాట. ఓకే, ఈ కనెక్షన్లు అనేవి 100K కన్నా 47Kకి ఇచ్చేసి ఒక 100Kకి ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు నుంచి వచ్చిన ఇక్కడ నుంచి మనం దీనికి ఇన్పుట్ ఇద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి బీటీ బోర్డు కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కనెక్షన్స్ అనేవి నేను ఇప్పుడు ఈ పొటెన్షియోమీటర్స్కి ఇస్తాను. అలాగే ఈ డిటిఎస్ బోర్డు ఉంది కదా, దీని పవర్ సప్లై, ఈ పవర్ సప్లై అనేది నేను ఈ బోర్డుకి ఇక్కడ ఇస్తాను. ఈ బోర్డు కేబుల్స్ పవర్ సప్లై ఉన్నాయి కదా, అది నేను ఎస్టీకే బోర్డుకి ఇస్తాను. ఈ బోర్డు కనెక్షన్స్ మొత్తం కంప్లీట్గా అయిపోయాయి. ఇప్పుడు ఈ బోర్డుకి మనం 12 volts పవర్ సప్లై ప్లస్ దీనికి ఇవి పొటెన్షియోమీటర్స్ జత చేయాలి. ఇవి చూడండి ఈ గ్రీన్ ఎల్లో ఇవి ఉన్నాయి కదా, బ్లూ, ఇవి వచ్చేసి మనకి ఈ ట్రెబుల్కి 47K అనమాట. ఇవి చూడండి 47K కనెక్ట్ చేస్తాను నేను.
ఇది వాల్యూమ్ ఫ్రెండ్స్. గైస్ ఇది అనేది ఈ షీల్డ్ కేబుల్, దీనికి ఈ బోర్డుకి ఇక్కడ నేను ఇన్పుట్ ఇస్తాను. ఓకే, అలాగే ఇప్పుడు దీనికి ఉంది కదా, ఈ బోర్డుకి ఇన్పుట్ వచ్చేసి ఇప్పుడు ఈ బోర్డు నుంచి వచ్చే అవుట్పుట్ నేను ఈ బోర్డుకి ఇన్పుట్గా ఇస్తాను. గైస్ ఈ కేబుల్ని ఇక్కడ ఇచ్చిన వాల్యూమ్ కంట్రోల్ దానికి కనెక్ట్ చేస్తాను. చూడండి గైస్, నేను ఈ జాక్ని రిమూవ్ చేశాను. ఈ జాక్ని రిమూవ్ చేసి ఇక్కడ నేను డైరెక్ట్ సోల్డర్ చేశాను కేబుల్. తర్వాత దీనికి ఇక్కడ నేను గ్లూ వేస్తాను అనమాట, బాడీ షార్టేజ్ ఏమీ అవ్వకుండా. ఓకే, ఇంతటితో మన వాల్యూమ్ కంట్రోల్ కనెక్షన్ కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనకు పెండింగ్ వచ్చేసి ఈ 12 volts అనమాట. ఏది బీటీ బోర్డు కను దీని సప్లై 12 volts ప్లస్ దీని 5 volts సప్లై, ఈ రెండే పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇంత ముందుగా చెప్పుకున్నట్టు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ పాయింట్లో మనకు 12 volts ఇన్పుట్ ఇస్తే మనకి త్రూ వెనక సర్క్యూట్ చూస్తే త్రూ రెగ్యులేటర్ ద్వారా మనకి 5 volts అవుట్పుట్ ఇచ్చేటట్టు ఇక్కడ ఇచ్చాడు. సో మనం ఇక్కడ 12 volts ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ మనకి దానికి రెగ్యులేటర్ 5 volts అవుట్పుట్ వస్తుంది. సో నేను ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ని డైరెక్ట్గా దానికి సోల్డర్ చేసేస్తాను. చూడండి, ఇక్కడ నేను 5 volts అనేది కనెక్షన్ ఇచ్చాను దీనికి. ఈ సప్లై అనేది ఇక్కడ ఈ పిన్నుకు పోతుంది అన్నమాట. అలాగే ఇది ఉంది కదా సప్లై, దీన్ని నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం ఒక కేబుల్ తీసుకొని ఏంటంటే ఇక్కడ 12 volts సప్లై ఉంది కదా, ఈ 12 volts సప్లై మనం ఇక్కడ ఉంది కదా దీంట్లో బ్యాటరీ దగ్గర నుంచి ఈ బ్యాటరీ కనెక్షన్లో ఇక్కడ 12 volts ఇన్పుట్ ఇస్తున్నాం కదా, ఇక్కడికి ఒక కేబుల్ జాయిన్ చేయాలి మనం. ఇది గాయ్స్ మన యాంప్లిఫైయర్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీకు సర్క్యూట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి, ఇది వచ్చేసి మనకి 12 volts to 24 volts బూస్ట్ కన్వర్టర్ అనమాట. ఓకే, ఆ బూస్ట్ కన్వర్టర్ నుంచి నేను చూడండి ఇక్కడ 24 volts సప్లై అనేది నేను దీనికి సప్లై చేశాను. ఓకే, అలాగే దీంట్లో 7805 రెగ్యులేటర్ ఉంది కదా, ఏది ఈ మదర్ బోర్డు కనెక్షను. అయితే దానికి ఏంటంటే సపరేట్గా మనం ఒక 12 volts మనం కేబుల్ తీసుకొని ఇక్కడ 12 volts దానికి ఇన్పుట్ ఇవ్వాలి. గ్రౌండ్ మాత్రం కామన్ గ్రౌండ్ అనమాట, అన్ని చోట్ల సేమ్ ఉంటుంది. గ్రౌండ్ కామన్గా ఉంది కదా. చూడండి, ఇక్కడ దీని నుంచి వచ్చే అవుట్పుట్ని, ఈ మదర్ బోర్డ్ నుంచి వచ్చే అవుట్పుట్ నేను ఈ బోర్డుకి ఇన్పుట్గా ఇచ్చాను. ఓకే, ఈ బోర్డు 12 volts సప్లైతో పనిచేస్తుంది. ఈ బోర్డు నుంచి వచ్చే అవుట్పుట్ నేను ఈ బోర్డుకి ఇన్పుట్గా ఇచ్చాను అనమాట. ఇది హెచ్ఆర్సి బీటీ బోర్డు. ఓకే, ఈ బోర్డు నుంచి వచ్చిన చూడండి, దీంతో ఏంటంటే మనం బేసు ట్రెబుల్ రెండు కంట్రోల్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ బోర్డు నుంచి వచ్చిన అవుట్పుట్ని నేను త్రూ ఈ షీల్డ్ కేబుల్ ద్వారా వాల్యూమ్ కంట్రోల్కి ఇచ్చాను. ఓకే, దీని నుంచి వచ్చిన అవుట్పుట్ని నేను చూడండి ఈ ఎస్టీకే బోర్డుకి ఇన్పుట్గా ఇచ్చాను అనమాట.
ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇక్కడితో బోర్డు అయితే రెడీ అయిపోయింది. ఇది మన కంప్లీట్ సెటప్ అనమాట.